ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు. రెండు రాష్ట్రాల రాజకీయం ఇప్పుడు రప్పా రప్పా చుట్టే తిరుగుతుంది. ఏపీలో మొదలైంది, అక్కడే అయిపోయింది అనుకుంటే ఇప్పుడు తెలంగాణకు కూడా పాకింది. పుష్ప సినిమా వచ్చిన 6 నెలల తర్వాత ఈ డైలాగ్ మళ్ళీ రాజకీయాల్లో పాపులర్ కావటం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడో రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఇలాంటి డైలాగుల్ని ఫ్లెక్సీలు జనంలో కనిపిస్తుండడం కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇదే డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్ని ఊపేస్తుంది. సాధారణ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పార్టీ అధినేతలు, కీలక నాయకుల దాకా అందరి నోట రప్పా రప్పా అనే డైలాగ్ వినిపిస్తుంది. సినిమా డైలాగులు రాజకీయ నేతల నోటి వెంట రావడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్యాచీగా ఉంటుందని మాట్లాడుతున్నారా లేక కార్యకర్తల్లో జోష్ నింపేందుకే వాడుతున్నారా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది. అలాంటి సినిమాలోని డైలాగులు తమ నోటి నుంచి వస్తే తమకు కూడా లోకల్ గా ఫుల్ పాపులారిటీ వస్తుందని ఈ డైలాగులు చెప్తున్నారా అనే డౌట్ మొదలైంది. చివరికి వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ రప్పారప్పాపై రాజుకున్న రాజకీయంపై రియాక్ట్ అవడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రప్పా రప్పా రఫా రఫా నరికేస్తాం. ఇది వరుస. ఏపీలో పుష్ప డైలాగ్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్. ముందుగా జగన్ పల్నాడు పర్యటనలో కనిపించాయి ఈ రప్పారప్ప ఫ్లెక్సీలు, ప్లకార్డులు. దాంతో రాజుకుంది రాజకీయం. ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై ఏపీలో పోలీసులు కేసులు పెట్టడంతో వైఎస్ జగన్ స్పందించారు. జగన్ రియాక్ట్ అయిన తీరుపై చంద్రబాబు కూడా స్పందించారు. అయితే ఈ ట్రెండ్ ఏపీకే పరిమితం కాలేదు, పక్కనున్న తెలంగాణకు కూడా పాకింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు పటాన్చెరు పర్యటనలోనూ ఈ రప్పారప్ప డైలాగులున్న ఫ్లెక్సీలు కనిపించాయి. 2028లో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ అని రాసుకున్న ప్లకార్డులు రాజకీయంగా చర్చకు దారితీశాయి. పుష్ప 1లో తగ్గేదేలే అనే పంచ్ డైలాగ్ పాపులర్ అయింది. అది రాజీలేని తత్వానికి ఒక నిదర్శనంగా కనిపించింది. పుష్ప 2లో పాపులర్ అయిన రప్పారప్ప డైలాగ్ ఓ ఊచకోత హెచ్చరికకు సంకేతంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డైలాగ్ హింసకు పర్యాపదంగా ట్రెండ్ అవుతుంది. అందువల్ల కార్యకర్తలు, కింది స్థాయి నేతలు ఈ రప్పారప్ప పదాన్ని ఉపయోగించడం, పెద్ద నాయకులు దాన్ని సమర్థించడం అనారోగ్యకరమైన, హానికరమైన పరిణామాలుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సినిమా అనేది వినోదానికి సంబంధించింది, రాజకీయాలు అలా కాదు. ఇది సీరియస్ వ్యవహారం. పైగా సినిమా డైలాగులకు కథానుసారంగా ఓ సందర్భం, అర్థముంటాయి. అవి రాజకీయాల్లోకి అసందర్భంగా వచ్చినప్పుడు అసలు అర్థం మారిపోతుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇదేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.